గుజరాత్ బికమ్ ది ఫస్ట్ స్టేట్ టు జాయిన్ క్రూయిజ్ భారత్ మిషన్. సో బేసిక్గా జల రవాణాను అభివృద్ధి చేయాలి. మన ఇండియాలో క్రూయిజ్ సంబంధించినటువంటి ఏదైతే మనుషులు ట్రావెల్ చేసేటువంటి షిప్స్ ఉంటాయి కదా, సో ఆ క్రూయిజ్ షిప్స్కి సంబంధించినటువంటి అభివృద్ధి చేయాలి అని చెప్పేసి క్రూయిజ్ భారత్ మిషన్ను తీసుకురావడం జరిగింది. ఆ క్రూయిజ్ భారత్ మిషన్లో భాగంగా మొట్టమొదటిసారిగా జాయిన్ అయినటువంటి స్టేట్ ఏది అంటే గుజరాత్. సో దానికి సంబంధించి రూట్స్ ఐడెంటిఫికేషన్, ఏ రూట్లలో ఈ క్రూయిజ్ షిప్స్ని రన్ చేయబోతున్నారు అని చెప్పేసి చూద్దాం. సో బేసిక్గా పదాల ఐలాండ్, రాన్ ఆఫ్ కచ్, అదేవిధంగా జామ్నగర్, ఓకా, ద్వారకా, నెక్స్ట్ పోర్బందర్, డయ్యూ, వరవాల్. సో ఇలాంటి ప్లేసెస్లలో ఈ క్రూయిజ్ షిప్ని నడపబోతున్నారు. సో దీని ద్వారా ఏంటంటే బేసిక్గా ఇదంతా రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా ఉపయోగించుకునే బదులు బేసిక్గా ఈ లొకేషన్స్లో త్రూ వాటర్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అయ్యి బేసిక్గా ట్రావెల్ డ్యూరేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా పొల్యూషన్ని కూడా తగ్గించవచ్చు అండ్ అదేవిధంగా సేఫ్గా సెక్యూర్డ్గా కూడా ప్రయాణం చేయొచ్చు. సో చూద్దాం హైలైట్స్. క్రూయిజ్ భారత్ మిషన్లో జాయిన్ అయినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏదంటే గుజరాత్. ఓకే, సెప్టెంబర్ 30, 2024లో ఈ క్రూయిజ్ భారత్ మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సో మేక్ ఇండియా గ్లోబల్ క్రూయిజ్ హబ్ బై 2029 కల్లా ప్రపంచంలోనే క్రూయిజ్ షిప్స్ అండ్ ప్రయాణికులలో ఇండియా గ్లోబల్ హబ్గా మారాలి అనుకుంటుంది. ఓకే, ఇంక్రీజ్ క్రూయిజ్ ట్రాఫిక్ 10x మోడ్లో, అంటే 10 వేగంతో ఈ క్రూయిజ్ షిప్స్కి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ అనేది పెరగాలనుకుంటున్నారు. సో గుజరాత్ దీంట్లో భాగంగా ఫస్ట్ వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి ప్లాన్డ్ క్రూయిజ్ సర్క్యూట్స్ ఏంటి చెప్పాను కదా, డయ్యూ, వరవల్, అదేవిధంగా పోర్బందర్, ద్వారకా, జామ్నగర్, ఓకా, పదలా ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ. అదేవిధంగా దీన్ని ఎక్స్టెండ్ కూడా చేయడం జరిగింది. గోగా హజీరా రో ప్యాక్స్ టు బి ఎక్స్పాండెడ్. ఓకే, ప్రధానంగా ఇండియాలో వచ్చేసి పదాల ఐలాండ్, రాన్ ఆఫ్ కచ్, పోర్బందర్, వరవల్, డయ్యూ, అదేవిధంగా ద్వారకా, ఓకా, జామ్నగర్లలో కూడా వీటిని అంటే ఈ రూట్స్లలో నడపబోతున్నారు. ఓకే, ఫస్ట్ స్టేట్ టు అఫీషియల్లీ అలైన్ విత్ ది క్రూయిజ్ భారత్ మిషన్లో భాగంగా దీన్ని చేయబోతున్నారు. దీని ద్వారా టూరిస్ట్ని పెంచి లోకల్స్కి ఇన్కమ్ కూడా పెంచాలనేది ప్రధాన లక్ష్యంగా దీన్ని ఆపరేట్ చేస్తున్నారు. సో 2029 కల్లా ఇండియా టాప్ కంట్రీగా ఉండాలి అని చెప్పేసి ఈ క్రూయిజ్ మిషన్లో భాగంగా క్రూయిజ్ భారత్ మిషన్ని నిర్వహించడం జరుగుతుంది. తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.